ఏపీలో వైఎస్ షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారా? కేడర్ సైతం వైఎస్ బిడ్డ తీరుపై అసంతృప్తిగా ఉన్నారా? సీనియర్లు ఆమెపై ఎందుకు సీరియస్ అవుతున్నారు? ఆమె సొంత నిర్ణయాలే పార్టీని వీక్ చేస్తున్నాయా? మాణిక్యం ఠాకూర్ క్లాస్తో ఆమెలో మార్పు వస్తుందా? షర్మిల తీరుపై కాంగ్రెస్లో తీవ్ర చర్చ. ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు కరువైన కేడర్ మద్దతు. వైఎస్ బిడ్డకు దూరంగా సీనియర్ నేతలు. ఏపీలో పరిణామాలపై ఆరా తీసిన ఠాకూర్. అందరినీ కలుపుకొని వెళ్లాలని ఠాకూర్ సూచన. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ అడుగులు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, అనుసరిస్తున్న వైఖరి తప్పుడు అడుగులుగా ఉన్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. వ్యక్తిగతంగా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ పరంగా ఇది సరైన పద్ధతి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం వైఎస్ షర్మిల రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, సభలకు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి కానీ, పార్టీ కేడర్ నుంచి కానీ స్పందన లభించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలు పైకి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా షర్మిల పనితీరు, పార్టీలో నెలకొన్న అసంతృప్తి అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తుంది. పార్టీని సమిష్టిగా ముందుకు నడిపించాలని, అందరినీ కలుపుకొని పోవాలని ఠాకూర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కూడా తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తనకు పార్టీలోని సీనియర్ల నుంచి తగిన సహకారం అందడం లేదని, తన వెంట ఎవరూ నడవడం లేదని ఆమె మాట్లాడినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే షర్మిల వాదనను విన్నప్పటికీ మాణిక్యం ఠాకూర్ పార్టీలోని సీనియర్ నాయకుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవడం లేదని, వారి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పారట. అలాగే పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా కార్యక్రమాల గురించి కనీస ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా షర్మిలపై ఉన్నాయని ఠాకూర్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ పార్టీకి నష్టం కలిగించే తప్పుడు అడుగులేనని మాణిక్యం ఠాకూర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వైఖరిని మార్చుకుని పార్టీలోని అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ముందుకు సాగాలని ఆయన షర్మిలకు సూచించినట్లు తెలుస్తుంది. ఇక వ్యక్తిగత ఎజెండాలతో పార్టీ ప్రగతి సాధించలేదని, ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లాలంటే నాయకులందరినీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ఠాకూర్ హితవు పలికినట్లు సమాచారం. పనితీరులో మార్పు రాకపోతే పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని, ఇది భవిష్యత్తుకు మంచిది కాదని కూడా ఆయన హెచ్చరించినట్లు తెలుస్తుంది. మరి మాణిక్యం ఠాకూర్ సూచనలు, సీనియర్ల అభిప్రాయాల నేపథ్యంలో వైఎస్ షర్మిల తన వైఖరిని మార్చుకుంటారా? పార్టీలో అందర్నీ కలుపుకొని పోయేలా తన కార్యాచరణను పునర్సమీక్షించుకుంటారా? లేదా తన పందాలోనే ముందుకు సాగుతారా అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది.